ఈ డైలాగ్, ఈ బీజీఎం బాగుందని 2 వీడియోస్ చేసిన. అందులో ఫస్ట్ అయితే ఫుల్ స్క్రీన్‌ది ఒకటి అల్లు అర్జున్ సార్‌ది ఉంటది. ఇంకోటి రామ్ చరణ్ సార్‌ది 3డీలో ఉంటది. ఏది నచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. మీరు కూడా చేసుకోండి. కామెంట్ అయితే చేయండి ఏది బెటర్‌గా ఉందనేది. ఓకే, ఇప్పుడైతే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నాలాగా అవ్వాలని ప్రయత్నించకు. సింహాలు పుడతాయి తప్ప తయారు కావు. అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి. డెఫినెట్లీ కామెంట్ చేయండి. నాకు ఏది నచ్చిందనేది కూడా చెప్తాను నేను. ఫస్ట్ నేను ఇందులో చేసింది ఏంటంటే, ఏదైతే రామ్ చరణ్ సార్ వీడియో ఉందో అది చేసిన నేను ఫస్ట్. అది చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత నాకు నచ్చి చాలామందికి ఫుల్ స్క్రీన్లో కూడా నచ్చుతుందని, కొంచెం టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లం, కానీ ఫుల్ స్క్రీన్లో కూడా చేద్దామని చేసిన. అది కూడా బాగా నచ్చింది. నాకు 2 వీడియోస్ నచ్చినాయి. ఎందుకంటే 2 నేను చేసిన వీడియో కాబట్టి నాకు నచ్చుతుంది. ఓకే, మీకు ఏది నచ్చిందే అదైతే కామెంట్ చేయండి. ఓకేనా, మీకు బాగా బెటర్గా ఏదైతే అనిపిస్తుందో అదైతే మీరైతే డెఫినెట్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. ఓకే, దాంతోపాటు ఇక్కడ ఈ వీడియోలో ఏమైనా మెటీరియల్ యూస్ అయితే అవి కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తానులే. కానీ ఫైర్ వీడియో కూడా యూజ్ చేసిన వీలుంటే ఫైర్ వీడియో కూడా పెట్టేస్తాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను ఫుల్ స్క్రీన్ గురించి చెప్తాను నేను. ఓకే, ఫుల్ స్క్రీన్ గురించి అయితే చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే అల్లు అర్జున్ సార్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇది స్క్రీన్ మొత్తం వచ్చేసింది. ఒక నిమిషం మళ్ళీ ఓపెన్ చేస్తా. ఓకే, ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే అల్లు అర్జున్ సార్ ఏదైతే వీడియో ఉందో అదైతే నేనైతే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి 2 దాంట్లో కెమెరా యూజ్ చేసిన, కానీ అది 3D మోషన్ టైప్లో చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్న. 2లో కామన్ ఫాంట్ అయితే ఉంటుంది, అంటే 2 సేమ్ ఫాంట్ ఉంటుంది. 2లో టైటిల్ కూడా సేమ్ యానిమేషన్ తోటే రన్నింగ్ అయితే అవుతుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కానీ ఏమైనా చేంజ్ చేద్దామంటే ట్రై చేయండి మీరు చేంజ్ చేయడానికి. నేనైతే ఏం చేంజ్ చేయాలని అనుకోవడం లేదు. బ్యాక్గ్రౌండ్ అంతా లుక్ అయితే అనిపిస్తలేదు. వీలుంటే బ్లాక్ కలర్ పెట్టుకోండి చాలు. బ్లాక్ కలర్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది హైడ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? ఒక నిమిషం చూడండి, సూపర్ కనిపిస్తుంది. వీలుంటే ఇలాగే పెట్టనిక ట్రై చేయండి. ఇలాగే బాగుంది. ఓకే, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే ఉంటుంది. మొత్తం యానిమేషన్ మాత్రం ఒకటే ఉంటుంది ఇందులో. ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సంథింగ్ మీరు ఎవరైతే ఫోటో పెడతామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాంతోపాటు కొన్నిసార్లు కట్ అవుతూ ఉంటుంది ఫోటో అనేది. ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ మీరు కట్ని కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోండి. ఒక 12 13 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది దీనికి, కాబట్టి అవైతే మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇదైతే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను రామ్ చరణ్ సార్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. సేమ్ దీన్ని కూడా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. సేమ్ యానిమేషన్ ఉంటుంది. ఓకే, మధ్యలో అయితే రామ్ చరణ్ అనే నేమ్ అయితే ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మాత్రం ఒకటైతే ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రామ్ చరణ్ సార్ వీడియో ఏదైతే ఉందో ఇందులో PNG అయితే యూజ్ చేసిన. దాంతోపాటు బ్యాక్ సైడ్లో అయితే టైటిల్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో గేమ్ చేంజర్ ఉంటుంది, దాని తర్వాత RC16 ఉంటుంది, RC17 ఉంటుంది. ఎగ్జాంపుల్గా పెట్టాను, ఎందుకంటే ఖాళీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ లుక్ అనేది రాలేదు. ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అనిపించింది, కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. అలా మీకు నచ్చొచ్చు. ఓకే, ఇలాగైతే ఓకే, PNG చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే సేవ్ చేసుకోండి. జై హింద్.